ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ఈ దినముకే ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని ధ్యానం చేయటానికి మన జీవితాల్లో దేవుడు మరొక దినాన్ని, మరొక పునరుత్థాన దినాన్ని మనకు అనుగ్రహించాడు. ఆత్మకి అవసరమైనటువంటి, శరీరానికి అవసరమైనటువంటి, మనసులకు అవసరమైనటువంటి, మన జీవితాలకు అవసరమైనటువంటి మాటలు దేవుడు ఎన్నిటినో తన పరిశుద్ధ గ్రంథములో వ్రాయించి ప్రేమించి తన పిల్లలమైనటువంటి మనకు ఎన్నో విషయాలు 66 గ్రంథాల్లో ఎన్నో చక్కని మాటలు నేర్పుతా ఉన్నాడు. నా పిల్లలు పరలోకానికి రావాలి, ఈ భూలోక యాత్ర ముగించుకొని పరలోకపు పయనము సాగించాలి, పరలోకములో నాతో ఉండాలి. నా పిల్లలు నాతో ఉండాలంటే వాళ్ళు నాలా ఉండాలి, నా గుణగణములు ఉండాలి, నా పోలిక ఉండాలి, నా స్వరూపంలోకి వాళ్ళు మార్చబడాలి, మార్పు వారిలో రావాలి అనే ఉద్దేశంతో ఎన్నో చక్కని మాటలు, ఎన్నెన్నో మాటల్ని దేవుడు తన యొక్క గ్రంథములో వ్రాయించి మనకిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. వాటిలో ఈరోజు ఒక విషయాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. కారణం ఏంటంటే, ఈ విశ్వాస జీవితంలో, ఈ భక్తి జీవితంలో ఎన్నింటినో మనం చేసుకుంటూ వెళుతూ ఉంటాం. అందులో ఎన్నో పొరపాట్లు, ఎన్నో తప్పులు, చిన్నవి పెద్దవి అంటూ మనం అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఇలా జీవిస్తున్న జీవితకాలంలో ఎన్నో పొరపాట్లు, పాపాలు, అంటే పరలోకానికి, దేవుని సన్నిధికి నీకు వెళ్లకుండా, దేవుని దగ్గరికి నిన్ను రానివ్వకుండా, నీ ఆత్మ పరలోకం చేరకుండా మన జీవితాల్లో జరిగే ఎన్నో సంఘర్షణలు, ఎన్నో పొరపాట్లు, ఎన్నో తప్పిదాలు మనం చూస్తూనే ఉంటాం. సరే కదా, అబద్ధమే కదా, చిన్నదనుకుంటాం. ఏమండి, అబద్ధమే కదా చిన్నది, దానిలో ఏముందనుకుంటాం. వ్యభిచారం పెద్దదని, అబద్ధం చిన్నదని, దొంగతనం పెద్దదని, ఇంకేదైనా సరే మాట తప్పడం చిన్నదని, రకరకాలైనటువంటి మరి ఆలోచనలు మనం ఉంటాం. దేవుడు మాట్లాడుతున్న మాటల్లో మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటే, సమాజం అందరూ అంతే, మీరే కాదు, ఎవరైనా అంతే. ఈ చిన్నదే కదా పొరపాటు, చిన్నదే కదా ఏమైపోతుంది, దీంట్లో ఏమీ లేదనుకుంటున్నాం. కానీ ఈరోజు దేవుడు మాట్లాడిస్తున్న మాటలు చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుందండి. మనిషి జీవన విధానములో ఎట్టి విధంగా జీవించాలో ప్రతి అవయవానికి దేవుడు హెచ్చరిక మాటలను, ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా ఉండాలో. లేవి కాండములో మొన్న చెప్పాను, వ్యభిచార విషయములో ఎవరితో చేస్తున్న తప్పుల్ని వాటి శిక్షను కూడా వివరించాడంటే, చూడండి మనుషుల ఎడల దేవుని ప్రేమ ఎంత గొప్పదో. ఒక ప్రమాదం ఉంది, లేదా ఒక రోడ్డు వేస్తున్నారు, లేదా అక్కడ కరెంటు తీగ పడిపోయింది, లేదా ట్రాన్స్ఫార్మర్ పడిపోయింది, అక్కడికి వెళ్ళొద్దని చెప్పడానికి ఒక హెచ్చరిక బోర్డు పెడతారండి. ఇక్కడికి వెళితే మీరు మాడి మసి అయిపోతారు, ఈ ప్రమాదములు వస్తే స్లోగా వెళ్ళండి, గో స్లో, ఇది ప్రమాదములు గల ప్రదేశము, ఇచ్చిన ప్రమాదములు హెచ్చుగా జరుగుతున్నవి కనుక ఈ మలుపు వద్ద జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి R&B వారు ఎన్నెన్నో హెచ్చరికలు చేస్తుంటారు. దేనికో తెలుసా? మీరు వెళ్ళి కాళ్ళు చేతులు విరగొట్టుకోకండి, ప్రాణాలు పోగొట్టుకోకండి. అలాగే దేవుడు విశ్వాస జీవితములో, క్రైస్తవ జీవితములో, క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా బతకాలంటే కొన్ని హెచ్చరికలు ఎన్నిటినో దేవుడు చేశాడు. అబద్ధం ఆడవద్దన్నాడు కదా, అదే పాపము. చెడు చూపులు చూడొద్దన్నాడు గనక అదే పాపము. వ్యభిచరించవద్దన్నాడు గనక అదే పాపము. దొంగిలించవద్దన్నాడు గనక అదే పాపము.
ఈర్ష్య పడకూడదు, స్వార్థం వద్దు, ఇంక ఎన్నెన్నో గుణగణాలు హృదయంలోంచి బయలుదేరి ఉన్నాయి కనుక ఇవే పాపాలని కొన్నిటిని తేలిగ్గా మనం తీసుకుంటామండి. కొన్ని తేలిగ్గా తీసుకుంటాం. అలాంటి పాపమే ఒకటి మాట తప్పటం. ఇది ఎంత భయంకరమైనటువంటి పాపం అంటే దీని గురించి మాట్లాడుతూ రోమీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు 1వ అధ్యాయములో 31, 32 వచనాల్లో మీరు చూడగలిగితే రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 31, 32 వచనాలు బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీసి చూడండి. ఎంత మాట తప్పువారును అనురాగరహితులను, మాట తప్పువారును అన్నాడు. ఏమన్నాడండి? మాట తప్పేవాళ్ళు. ఇది ఎంత గొప్పగా రాయించారు చూడండి. అన్ని విషయాల్లో క్రైస్తవులు, దేవుని పిల్లలు జాగ్రత్త కలిగి ఉన్న మాట తప్పే విషయం ఎలా ఉన్నారండి? మాటే కదా. నీ మాటలు అవునంటే అవును, కాదు ఇప్పుడు కొంప మునిగిపోయింది ఏముంది? ఇప్పుడు నీకు వచ్చే నష్టం ఏముంది? రాలేను, రాగలను, చెయ్యలేను, చెయ్యగలను, ఉంటాను, ఉండలేను, ఏముంది? చూసారా ఎంత చక్కగా సులువుగా చిక్కులు పెట్టి పాపం చేయిస్తుందో అపవాది. ఇప్పుడు రాలేనంటే పాస్టర్ గారు ఏమనుకుంటారు? కనుక ఏం చెప్పాలి? ఆయన ఏమనుకోకుండా, మనుషులు ఏమనుకున్నా పర్వాలేదు ప్రియమైన దేవుని వారలారా, మనుషులు ఏమనుకున్నా పర్లేదు. ఎవరనుకోకూడదు? దేవుడు నీ మీద దృష్టి పెట్టకూడదు. మనుషుల్ని నిన్నన్నా పర్వాలేదు, ఎన్ని తిట్టుకున్నా పర్లేదు, నేను దూషించినా పర్లేదు, నేను నిందించినా పర్వాలేదు, ఏం కాదు, నీ ప్రమాదం ఏం కాదు, నీకేం కాదు. 4 రోజులు అలుగుతారు, 4 రోజులు నువ్వు మనుషులకు భయపడవసరం లేదు. అలానే నువ్వు మనుషులకు సంతోష పెట్టవసరం లేదు. నేను మనుషులను సంతోష పెట్టదునా అయితే నేను దేవుని సేవకుండా కాను. మనం దేవుని సంతోష పెట్టాలి, దేవుని వాక్యాన్ని నిలబెట్టాలి. సమాజంలో చాలా ఇవి జరుగుతున్నాయి ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకు జరుగుతున్నాయంటే మాట తప్పడం ఈజీ. ఎవ్వరూ మాట మీద నిలబడేవారు కాదు. దానికి అలవాటు పడిపోయారు. ఇదిగో ఈ మాట తప్పడం ఇది గొప్ప పాపం అని ఎవరైనా తెలిస్తే ఎవరు మాట తప్పరండి. మాట తప్పితే వచ్చే ప్రమాదాలు ఎంత గొప్ప ప్రమాదము. మాట తప్పడం వల్ల వచ్చేటువంటి శిక్ష ఎటువంటి శిక్ష అక్కడ రాయిస్తున్నాడు చూడండి. ఏమంటున్నాడు చూడండి. మాట తప్పువారును, అనురాగం లేనట్టు అనురాగం ఉన్నట్టు నటించేవారును ఎలా ఉన్నారట? పనికిరాని వారుగా ఉన్నారు. దేనికి? పరలోకం వెళ్ళడానికి వాళ్ళు పనికిరారు. నిత్య జీవులకి ప్రవేశించడానికి వాళ్ళు పనికిరారు. నిర్జీవులు. ఇట్టి కార్యములను అభ్యసించేవారు. అమ్మో, అయ్యగారు ఏమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారో, వీడు అనుకోకూడదు. నేనెందుకు చెప్పాలి మాట, నేనెందుకు చెయ్యాలి? ఏమండి ఏముంది, రెండోసారి చెప్పేస్తే బాగుంది. మాట తప్పువారు దేనికట ఉన్నారట? మాట తప్పువారు మరణానికి, వారికి ఊరి అంటాడు ఇంకొక దగ్గర. ఏమిటి చిన్న విషయం కూడా దేవుడు పట్టించుకుంటున్నాడంటే పట్టించుకుంటాడు ప్రియమైన వాళ్ళ. దేవుని కొరకు చేసే విషయంలో మనుషులెడలే మీరు ఇలా ఉంటే, మనుషులెడలే మీరు మాట తప్పిన వారుగా ఉంటే, అది మీ జీవితాలకు అలవాటు అయిపోతే దేవుని దగ్గర కూడా మాట తప్పుతున్నారు మీరు. నా పిల్లలు నా దగ్గరే మాట తప్పుతున్నారంటే సమాజంలో వారు మాట తప్పిన వారుగా ఉంటే నా గురించి ఏం ప్రకటించగలరు? నా గురించి ఏం చెప్పగలరు? నా గురించి ఏంటి మాట్లాడగలరు? నా గొప్పతనాన్ని ఏం చెప్పగలగరు? నా సువార్త ఏం చెప్పగలరు? నీ మీద సమాజంలో నమ్మకం ఉండదు. అందుకని ఒక ఫోన్ చేశాను అనుకోండి, ఒకరిని ఏర్పాటు చేసుకుంటాను. ఇక్కడ పక్కన టేక్ చెట్టు పడిపోయిన వెంటనే మనుషులు నమ్మలేకపోయాను, కానీ మనుషులతోనే పని జరిగించుకోవాలి. 5 వాళ్ళకి చెప్పాను,
ఎండ వచ్చిన తర్వాత తీస్తామన్నారు. అది జరుగుతుందో లేదో అర్థం కాదు. వేరే వాళ్ళు చెప్పాను. అంటే ఒక పని జరగడానికి మనిషి ఎంతమందిని ఆశ్రయిస్తున్నాడు? ఒక 10 మందికి చెబితే అందులో ఒకడైనా వస్తారేమో. ఎవరు వస్తే వాళ్ళతో పని జరిగించు. ఎందుకంటే వాళ్ళు చెప్తారు. చెయ్యను ఎవరు అంటారండి? ఏ సహాయం అడిగినా ఏది అడిగినా చూద్దాం అంటారు, తర్వాత మాటిస్తారు. మీకెందుకండి, నేను చేస్తాను. సమయం వచ్చేసరికి, అవసరం వచ్చేసరికి, ఆపద వచ్చేసరికి ఏమవుతారు వాళ్ళు? మాటను తప్పేస్తారు, మాట తప్పిపోతూ ఉంటారు. ఇది దేని వల్ల జరుగుతుంది? దేని వల్ల జరుగుతుంది? ఎందుకు ఈ అలవాటు ఇలా చేసుకున్న సమాజంలో సులువుగా మిమ్మల్ని పరలోకం నుండి తప్పించడానికి విశ్వాసుల్లో ప్రార్థన చేస్తున్నారు, వాక్యాలు చదువుతున్నారు, మరి అనేకమైనటువంటి కార్యములు చేస్తున్నారు. కానీ ఎక్కడో చోట మిమ్మల్ని వెళ్ళకుండా, దేవుని యొక్క లోకానికి వెళ్ళకుండా అపవాది ఇట్టి కార్యములు అభ్యసించేవారు, అంటే అభ్యసించేవారు ఇట్టి కార్యములు అలవాటు పడిపోయారు. అలవాటు అబద్ధం చెప్పడం, ఏదో చెప్పేసేవారు ఫోన్లే, అది సింపుల్గా ఉంటుంది నీకు, కానీ ఎంత పాపం తెలుసు. అది ఏమన్నాడు? మరణం. ఒక వాచి మెకానిక్ ఉండేవాడు నా స్నేహితుడు. ఏంటి, నోరిప్పితే మాయ. ఎవడో వాచి చూపించేవాడు, ఇగో ఇంకా ఆయిలింగ్లో ఉంది, ఆయిలింగ్ పెట్టేసి ఉంచాను, నీదే అనేవాడు. వాడు వెళ్ళిపోయేవాడు. ఉసూరు అనేవారండి. అయ్యి అయిపోయేదా, ఇక నీదే అవుతుంది, గట్టిగా కేకలేస్తే అవుతుంది. చేసేవాడు కాదు. ఆ ప్రాబ్లం, వీళ్ళు డబ్బులు ఎంత ఇస్తామని సరే చేసేవాడు కాదు. రేపు మార్నింగ్ వచ్చి, ఎల్లుండి వచ్చి, అలాగే నా 5 వాచీలు ఉండిపోయి చేయలేదు, స్నేహితులైనా సరే, ఇది అయిపోతుంది నీదే. అప్పుడు ఏంటి, డిజిటల్ వాచీలు కావండి. అప్పుడు చేతి గడియాలు, అది ఎప్పాలా, ఆ స్ప్రింగ్ క్లీన్ చేయాలా, ఆ వీళ్ళు తీయాలా, కడుపు గ్లోవ్స్ ఎట్టాలా, అవన్నీ చూడాలా. ఎంతో మంది స్నేహపూర్వకంగా వచ్చి అడిగినా వాటికి ఏదో ఒక మాయ, వాటికి ఏదో కారణం, వాటికి ఏదో ఈరోజు రేపు, ఈరోజు రేపు. సడన్గా గన్నేరు కాయలు తిని చనిపోయాడు. ఇక్కడే ఇంటనకాలే, ఆ రోడ్డు అవతల చెట్టు కాయలే. నీ మాటలు మళ్ళీ క్రైస్తవుడు బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకుని ఎవరికి మాట ఇచ్చాడు? దేవునికి మాట ఇచ్చాడు. నేను విశ్వాసిగా, నీ వాక్యానుసారంగా, నీ కుమారుడిగా, నీ కుమార్తెగా, నీకు భక్తురాలుగా నేను జీవిస్తాను, నీ మాటలకు లోబడతానని ప్రమాణం చేసే క్రైస్తవులు కూడా ఏం చేస్తారండి? మాట తప్పడంలో ఫస్ట్ ఎవరంటే క్రైస్తవులే. ఇందులో పెద్ద పెద్ద బోధకులు ఉన్నారు. కొందరు బోధకులు మీరు ఇవ్వండి, ఈ వాక్యం విన్న తర్వాత కొందరు బోధకుల పేరు చెప్తారు. సీన్ దగ్గర బోధకుడు ఉన్నాడు, వాడికి 5,000 ఇవ్వండి, 10,000 ఇవ్వండి. ఎందుకంటే అందరినీ మీరు చూసారా, మీరు టెస్ట్ చేశారా, ఎందుకంటే తిడుతున్నారంటే ఇప్పుడు మీరు ఇవ్వండి, కొందరు చెప్తారేమో మళ్ళీ మీ చేతికి వస్తాయేమో. మాట ఇస్తారు, టైం ఇస్తారు, ప్రమాణం చేస్తారు. అదేది? మాట తప్పువారును అనురాగ రహితులు. అంటే అనురాగం, అయ్యో కష్టకాలంలో నాకు ఇచ్చాడే, తన అవసరంలో నా అవసరం నీ కష్టాన్ని ఎరిగి నా కష్టాన్ని ఇచ్చినప్పుడు మళ్ళీ దాన్ని తిరిగి ఇవ్వాలని ఆలోచన ఉండదు. అనురాగ వాళ్ళకి ఏమి లేదు. మాట తప్పే వారికి ఏముండదట? అనురాగం ఉండదట. ఆ టైంకి అనురాగం, అప్పు తీసుకున్నంత వరకు అనురాగం, శంకరాభరణం రాగం, ఈ రాగాలన్నీ వినిపిస్తారండి. రాగాలు, కిరవాణి రాగం, మోహన్ రాగం, ఈ రాగాలన్నీ అవసరం తీరిపోయిన తర్వాత నువ్వెవడవో, రాగాలు ఉండవు, అనురాగమే ఉండదు. అయ్యో పాపం. పోనీ ఈ రోజు అయిపోయింది, రేపు అయిపోయింది, ఇప్పటికైనా మారు మనసు పొంది, ఇప్పుడైనా మారు మనసు పొంది. ఒకసారి తప్పు చేసాం, 2 సార్లు తప్పు చేసాం, 3ఓసారి పడిపోయాం, దేవా తప్పైంది, 4ఓసారికైనా సరిదిద్దుకుంటామన్న జ్ఞానము సమాజంలో మీరు దేవుని పిల్లగా ఏమనుకుంటారు? పలానా సేవకుడు అండి పెద్ద మాయగాడండి, చాలదా? దేవుని నామ నిన్నండం కాదు, నువ్వెవరిని ధరించుకున్నావు? నువ్వెవరిని ధరించుకున్నావు? నువ్వు ధరించుకున్నది బాప్తిసం ద్వారా క్రీస్తునయ్యా. ఇంతకీ హింసిస్తుంది పౌలు గారు, సంఘాన్ని హింసిస్తున్నాడు. యేసుక్రీస్తుని ఏమనలా.
సంఘంలో ఉన్న స్త్రీలను హింసిస్తున్నాడు, పురుషుల్ని హింసిస్తున్నాడు, భక్తుల్ని హింసిస్తున్నాడు, విశ్వాసాన్ని హింసిస్తున్నాడు. యేసుక్రీస్తున్నాడు, నీవేళ నన్ను హింసిస్తున్నావు, ఆ సంఘము నా భార్య, ఆ సంఘము నా శరీరమయ్యా, ఆ సంఘానికి శిరస్సు ఏంటో తెలుసా? నేనయ్యా. నువ్వు శరీరం మీద కొడుతుంటే బాధ, బ్రెయిన్ ఉంటే కదా బాధ వచ్చేది. ఆ బ్రెయిన్ నేను, ఆ మెదడు నేను. లోకం ఏమనుకుంటుంది? ఏమి లేదు, దోచుకోవడం 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 దోచుకోవడం. అనురాగరహితులు. వాడు ఒక మెడిసిన్ వాడేటప్పుడు ఏమంటే అన్ని రాస్తాడు, ఎలా వాడాలి, ఎంత డోసేజ్ చేసుకోవాలి, ఎన్నిసార్లు వాడాలి, వాడే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాడుతున్నప్పుడు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలో. ఒక మందు మెడిసిన్ తీసుకునేటప్పుడు మనకి అన్నీ రాసి ఉంటాయి. కానీ అవయవాలకు కూడా దేవుడు మెడిసిన్స్ పెట్టేసాడు. ఇక్కడ నీ నోటితో పాపము జరగకుండానట్లు మాట తప్పువారు అన్నాడు. మాట తప్పువారు, మాట తప్పువారు. ఏంటి ఎంతమందిని చూసుకుంటాం ఈరోజు. అందరూ వస్తారు మెసేజ్లోకి, వాళ్ళు పొరపాటు పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు తేకపోతే లేదు, కానీ గుర్తుకు వచ్చాడా ఈరోజు మైండ్లోకి, ఆ రికార్డులో ఉండిపోతాడు. దేవుడు అంటున్నాడు, చిన్న చిన్న పొరపాట్లు అలవాటు చేసుకున్నారు. ఇంకెప్పుడు కూడా ఇగో భయము లేదు, మనకేమి లేదు, దేవుని భయము లేదు. అయ్యో మాట తప్పుతున్నానే, అబద్ధం చెబుతుంది ఎవడో కాదు, దేవుని సేవకుడితో, దేవుని సేవకుడితో చెబుతున్నాను నేను. అది ఎంత ప్రమాదం, ఎంత ప్రమాదం. మీటింగ్కి వస్తారంటే అయ్యా తప్పకుండా అయ్యా మేమందరం వచ్చేస్తున్నాయా. ఎవరికి మాటిస్తున్నారు మీరు? దేవుని మందిరానికి రావడానికి దేవునికి మాటిస్తున్నారు. అందరం వచ్చేస్తాం, అందరం వస్తాం, మేము తప్పదయ్యా అంటారు. వెళ్ళిన తర్వాత నువ్వు మాట ఇచ్చిన తర్వాత ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత శ్రమైనా, ఎంత శోకమైనా, ఎంత ఆర్థిక ఇబ్బంది అయినా సరే మాటను నిలబెట్టుకోవాలి. చిన్నదైనా పెద్దైనా. ఇక్కడికి వస్తే 10 రూపాయల పని కోసం 1000 రూపాయల పని ఇక్కడ ఉందండి. మీ దగ్గరికి వస్తానన్నాను, మీ దగ్గరికి వస్తే అది 10 రూపాయల పని అండి, చిన్న పని. కానీ అవతలోడికి ఇచ్చింది 1 కోటి రూపాయల పని. అయినా సరే 1 కోటి రూపాయలదైనా వదిలి నువ్వు మాట ఇచ్చిన దానికి, ఇది తక్కువ కనుక వదిలేశానండి, ఎక్కువ కనుక దానికి మాట ఇచ్చానంటే దేవుడు ఒప్పుకోడు. నీ మాటను లక్ష్య పెడతాడు తప్ప, ఆయన ఇచ్చే మాటనే చేసేవాళ్ళే చూసుకుంటాడు తప్ప, నువ్వు ఇచ్చిన మాటను లక్ష్య పెడతాడు తప్ప అది ఎంత ఉంది, ఎన్ని కోట్లు ఉంది, ఎన్ని లక్షలు ఉంది, ఎంత బంగారం ఉంది అని అనవసరం. మోషేతో చెప్పాడు, ఇదిగో నువ్వు ఐగుప్తులు దాటించావు ఇజ్రాయేల్ని తీసుకొని పోయి నువ్వు కానాన్ దేశంలో పెట్టాలి కదా. మార్గ మధ్యంలో వెళ్ళినప్పుడు మరి మధ్యలో ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. మరి దీన్ని పాయలుగా చెయ్యాలి, మధ్య తోవలు నడుచుకొని పోవాలి గనక ఏం చేయమన్నాడు? నీ చేతిలో ఉన్న కర్రను ఆ సముద్రం వైపు చూపించు, ఎత్తి చూపించు అన్నాడు. మనోడు ఓవరాక్షన్ ఏం చేశాడు? ఆ బండకేసి కొట్టాడు. నీరు అక్కడ ఈ బండకి నువ్వు కొట్టినప్పుడు, ఆ బండకి కొట్టినప్పుడు అక్కడి నుంచి వాళ్ళకి నీరు వస్తుంది. ఆ బండకేసి చూపించు. అప్పుడు ఏం చేశాడు? మళ్ళీ కొట్టాడు. కొడితే ఏమన్నా దేవుడికి తగిలిపోయి కన్నమైపోయి రక్తం బడబడ కారిపోతుంది ఏంటి? నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది. నువ్వు చెప్పింది ఏంటి, నీ చేసింది ఏంటి? దేవుడు చెప్పినవి మనం చెయ్యాలి, అంతేనా సరే. కనుక చిన్న చిన్నవి తప్పులు, చిన్నవే పెద్దమైన ములుగుచ్చింది అనుకోండి, ఆ ముల్లే కదా ఉండిపోయింది అనుకోండి, ఏమవుతుంది? డాక్టర్ దగ్గరికి వెళ్తే, బాబు ఎప్పుడు కూర్చుందండి? 6 మాసాలు అయిపోయింది కాలు. ఆ చిన్నది, ఆ ములుగుచ్చినాడు, ఆ ములుగని తీసేమనుకోండి కాళ్ళలోంచి, నీకు బాధ. ముల్లే కదా, ఈ చిన్నదే కదా, అది నాకేం చేస్తుంది అనుకున్నాం అనుకోండి, ఏం చేస్తారు అక్కడ డాక్టర్ గారు? నీకు కాలు తీసేవలసి, నీ కాలు నేను తీసేస్తాను, ఎందుకంటే సెప్టిక్ అయిపోయింది.
ఈ చిన్న చిన్నవి మన జీవితాల్లో పరలోకానికి వెళ్లకుండా ఎటువంటి దారి మరణానికి మన మరణానికి దారి తీస్తూ ఉంటాయి. మన మరణానికి దారిస్తూ ఉంటాయి. అలవాటు అండి. మనం అలవాటు చేసుకున్న దాన్ని బట్టి ఒకళ్ళతో నువ్వు మాయ చేసి అబద్ధం ఆడామనుకోండి, మాట తప్పామనుకో, రెండో వాడి దగ్గర కూడా ఆడి దగ్గర తప్పారు, ఆడి దగ్గర మాయ చేశాను కదా, ఇడికి చేద్దాం. అలవాటు అయిపోతుంది. ఆడిని బోల్త కొట్టించాను. ఒక్కసారి నువ్వు అలవాటు పడ్డావనుకో మాయ చేయడానికి, మాట తప్పడానికి, నీకేమైపోతుంది? మానుకోవాలి. మందు కూడా పేపాల్ తాగిన వాళ్ళందరూ కూడా స్టార్టింగ్లో పేపాల్ తాగిన వాళ్ళు కాదండి, అరా కొరా కొంచెం తాగిన వాళ్ళే. ఎలా అలవాటు పడ్డారు? ఫస్ట్ శాంపిల్, తర్వాత చెప్పండి, తర్వాత ఆ మీదకి వెళ్తాం. ఫస్ట్ అంశ తర్వాత 2 అంశాలు, తర్వాత 3 అంశాలు, దాన్నే 3 సోడా అన్నారు పెద్దలు. దాని తర్వాత క్వార్టర్, దాని తర్వాత హాఫ్, దాని తర్వాత ఫుల్. ఓరిడి ధర్మగోళం అంటారు. తర్వాత వీడు పట్టుకున్నాడంటే తెల్లవారు తాగుతూ కదలడం మెదలడం. మళ్ళీ దాంట్లో గొప్పతనం ఒకటి, ఎంత తాగినా తాగినట్టు ఉండడట. అది రికార్డు చూడండి. ప్రియమైన దేవుని వల్ల ఇది ఎలా ఉందో మీ జీవితాల్లో కూడా మాట తప్పడం అలవాటు చేసుకున్నారా? మాట తప్పడం ఇంకా అలాగే ఉంటుంది. నాకు రాజేష్లో ఒకటి వస్తుంది, ఖచ్చితంగా చెప్తాడు, ట్రై చేస్తానన్నయ్య, ట్రై చేస్తే ఫోన్ చేస్తా, లేదా మీరు వెళ్ళిపోండి రా అని అంటాడు. మొహమాటం ఎందుకు? ఇందులో మీ ఆస్తులు పోతాయా? మీ పీకలు పోతాయా? మీ మొగమాటం వల్ల మీ ప్రాణాలు పోతున్నాయి తెలుసా? ఏమనుకుంటారో అయ్యగారు రాకపోతే ఏమనుకుంటారు? ఏమంట నువ్వు? నీ మీద ఉన్న గుడ్ విల్ పోతుంది. ఎవరి దగ్గర పోతుంది? దేవుని దగ్గర పోతుంది. సమాజంలో వీడొక పెద్ద మాట ఇచ్చి తప్పిన వాడిని ఏమంటారు తెలిసిన? మాయగోడు అంటారు. నీ ముఖం ముందు అనరు. ఇలా బందీకి వెళ్ళిపోతున్నా ఎవరు పలకరించాలనుకో, అటు మీకు తెలుసా అండి, పక్కనోడు నీ పరిచయం లేకపోతే పరిచయం చేసుకుని వస్తాడు. అటు మీకు తెలుసా? గొప్ప మాయగోడు అండి, ఒక్క మాట నమ్మలేము. వెంటనే ఎక్కడ నీకు పలకరించే వాడి దగ్గర నువ్వు చులకనైపోతావు. మంచిగా, నీతిగా, నిజాయితీగా మాట మీద ఉన్న వ్యక్తులు చూడండి ఎంత పొగుడుకుంటాం మనం. ఆయన చాలా టైం అంటే టైం, అప్పు చేస్తాడో తెలియదు, సప్పు చేస్తాడు. టైం అంటే టైం అండి. ఇస్తాను అన్నాడట, ఆ టైం చూడవసరం లేదండి. ఆ టైంకి 2 నిమిషాలు ముందే ఉంటాడు. 2 నిమిషాలు ముందే ఉంటాడు. ఇస్తానంటే 5 నిమిషాలు ఉంటాడు. ఇటువంటి వాళ్ళు చాలా అరుదు. ఈ కాలంలో కూడా ఉన్నారా? ఈ కాలంలో కూడా ఉన్నారంటే ఉన్నారని చెప్పుకోవాలండి. ఈ కాలంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు ఉండాలి? యేసుక్రీస్తుని నమ్ముకున్న క్రైస్తవులు ఉండాలి. యేసుక్రీస్తుని నమ్ముకున్న క్రైస్తవులు వాళ్ళు ఉన్నారా? వాళ్ళు మహాదౌర్భాగ్యులు, డేంజరస్ ఫెలోస్. మా అత్తగారు ఉన్నారండి, ఈ విషయంలో చెప్పాలి. ఒక రిఫరెన్స్ తర్వాత చెప్తాను ఈ విషయం. ఆవిడ ఇప్పుడే వెళ్తున్నారు, అలా చూశాను నేను. రమ్మని చెప్పాను, రాలేదు. వేరే ఆరాధనకి వెళ్ళారు. ఇక్కడ రమ్మని చెప్పాను కానీ వేరే చోటకి వెళ్ళాలన్నారు ఆవిడ. ఆ వేరే చోటకి వెళ్ళి ఆవిడ జీవితం వాళ్ళకి అయిపోయింది. ఏడు చేశారో చెప్తాను వినండి. ఒక్కసారి ఒక మాట చూద్దాం. కీర్తన గ్రంథము 110వ అధ్యాయము 4వ వచనం. చెప్పాను, ఎవరు గుర్తొస్తారో పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపించినా వదలను, నాకు మైండ్లో గుర్తొచ్చినా నేను వదలను. కీర్తన గ్రంథము 110వ అధ్యాయము 4వ వచనం. కీర్తనల గ్రంథము 110వ మెలికిసెదెకు క్రమము చెప్పున నువ్వు నిరంతరము యాజకుడవై ఉందువు. యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పని వాడు. ఆయన బిడ్డలుగా మనం అనుక్షణం మాట తప్పుతున్న వారము. మెలికిసెదెకు క్రమము చెప్పున నువ్వు నిరంతరము యాజకుడవై ఉందువు. మన తండ్రి, ఆయన గర్భాల నుంచి వచ్చిన మాయగోళ్ళు మనం. ఆయన కన్న పిల్లలమైన మనము ఆయనకే మాయ చేసే మాయగోళ్ళం అయిపోయి ఎవరికి మాయ చేస్తున్నామట? ఎలాంటి వాళ్ళటండి మనం? ఎలాంటి వాళ్ళటండి? మెలికిసెదెకు క్రమము చొప్పున
ప్రధాన యాజకుడు ఎందుకు, ఆయన క్వాలిఫికేషన్ ఏంటి, ఆయనకు డిగ్రీ ఏంటంటే మొదటిది ఫస్ట్ దేవునికి ఉన్నటువంటిది అంటే మాట తప్పనివాడు. నేను ఉన్నవాడని అనువాడని, దాంతోపాటు మాట తప్పనివాడు. మాట తప్పకుండా ఉండమనేది ఎంత ప్రాముఖ్యమో చూడండి. మాటే కదా, నీ ఆస్తి తినేసానా, నీ అంతం తినేసానా, నీ సొమ్ము తినేసానా, మాట తప్పావు, ఏముంది అనుకున్నాం అవ్వలేదు, కానీ ఇవన్నీ దేవుని దృష్టిలో కౌంట్ అయిపోతాయి. ఆయన మాట తప్పని వాడు చాటు తర్వాత ఆయన మాట తప్పని వాడు. మాట ఇచ్చాడంటే మాట తప్పడండి. మాట ఇచ్చాడంటే మాట తప్పడం. మాట తప్పని గుణం ఎవరికి ఉంది? దేవునికి ఉంది. ఆయన పిల్లలుగా మాట తప్పని గుణం మనకుందా? ఆయన గర్భవాసాల నుంచి పుట్టినటువంటి పిల్లలుగా మనకుందా? పూర్వీకులు భక్తులు మాట కోసం ప్రాణాలు ఇచ్చారండి. ఆయన మాట తప్పనివాడు, మాట తప్పనివాడు, మాట తప్పనివాడు, మాట తప్పనివాడు. మహాజలప్రళయం వచ్చింది నోవహు దినముల్లో. జలప్రళయం అంతా పూర్తయిపోయిన తర్వాత నోవహు గారు మంచి బలిచ్చారు. మంచి సువాసనగా దేవునికి ఇంపైన బలిచ్చాడు. ఆ బలిని ఆగ్రహించినటువంటి దేవుడు ఒక మాట ఇచ్చాడు. ఏమని మాట ఇచ్చాడు చూస్తారా? ఆదికాండము 9వ అధ్యాయం 11వ వచనం. నేను నీతో నా నిబంధన తెలియపరచుదును, స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జల ప్రవాహం వలన ఇకను ఇక ఎన్నడూ లయపరచవనరు. చూశాడు దేవుడు. ఇక ఇంకెన్నడూ జలప్రళయంతో మనుషులను నేను నాశనము చెయ్యను. మరెన్నడూ ఇటువంటి కార్యక్రమము చూడరు. నేటికి కొన్ని వేల సంవత్సరాలు అయిపోతుందండి, కొన్ని దశాబ్దాలు అయిపోతుంది, కొన్ని శతాబ్దాలు అయిపోతుంది. మళ్ళీ అటువంటి జలప్రళయం దేవుడేమని రప్పించాడా? చదువమ్మ. ఇక ఎన్నడు దేవుడు మాట ఇచ్చాడంటే మాట మీద నిలబడ్డాడు కనుక ఆయన మాట తప్పని వాడు. పరిశుద్ధుడిని ఎలా బిరుదు ఉందో, ఉన్నవాడని ఎలా బిరుదు ఉందో, సర్వంతర్యామని ఎలా బిరుదు ఉందో ఆయనకి, అలాగే ఆయనకున్నది ఇంకోటి ఏంటి? మాట తప్పనివాడు. మాట తప్పనివాడు. దేవుని పిల్లలమని చెప్పుకున్న మనము మాటల మీద ఉంటున్నామా? ఇచ్చిన మాట మీద ఉంటున్నామా? మాట ప్రకారం వస్తున్నారా? పలానా టైంకి ఆరాధనకు వచ్చిందంటే నో, ఇంకా పెంచుకుంటూ పోతానంటే దెయ్యం మిమ్మల్ని ఎలా తీసుకెళ్తుందో చూడండి. నాకు తెలియదు అనుకుంటున్నారా? నాకు తెలియదు అనుకుంటున్నారా? అన్నీ తెలుసు. దానివల్ల మీకు ఏమొస్తుంది? మరణం. ఏటికి వస్తే మనం ఇల్లేం కదా, ఎప్పుడైనా ఎప్పటికైనా ఇల్లేమా లేదా? దేవుని సన్నిధిలో నీ సమయం. ప్రభుత్వ ఉద్యోగాలకి సమయానికి వెళ్ళిపోతావు, పెళ్లికి సమయంకి వెళ్ళిపోతావు, పెళ్లికి ముహూర్తంకి వెళ్ళిపోతావు, ఫంక్షన్ ముహూర్తంకి వెళ్ళిపోతావు, రేషన్ ముహూర్తంకి వెళ్ళిపోతావు, అన్ని కార్యక్రమాలకు ముందు ఉంటావు. భోజనాలకి వెళ్తే అందవేమో అని చెప్పి అయిపోతావేమని చెప్పి తప్పేలకు ముందు నువ్వే ఉంటావు. బాగుండే 2 జాయింట్లు వెనకెళ్తే వస్తాయో రావు, అంతే. తక్కువ ఉన్నారు, జనాలు ఎక్కువ ఉన్నారు. ఫ్యామిలీతో బయలుదేరండి పౌడర్ రాసుకోలేదు ఉండే, తర్వాత పద 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 మొక్క మిస్ అయిపోతాడు. జాయింట్ ఎట్టాడు, పీత ఎట్టాడు, ఫిష్ ఎట్టాడు, మటన్ ఎట్టాడు, అది అయిపోతే సాంబార్ బతికలే మనకు పద 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 తీసుకుపోతావే కుటుంబాన్ని. ఇటు ఎంతుందా మాట తప్పడంలో అయ్యగారంటే ఎంతుంది. ఇది ప్రతి ఒక్కరు చూడాలి. మన మినిస్ట్రీ సభ్యులు ప్రతి ఒక్కడు మీటింగ్ అన్నా దేవుని పన్నా ఏదో వంక మాట నాకిస్తాను అనుకుంటున్నారా? మీరు మీ చావుని మీరు కొని తెచ్చుకుంటున్నారు. అది నేనన్న మాట కాదు. అయ్యో అంత మాట అనేసారా అయ్యగారు? నేనన్నం కాదు, ఆయన రాశారు. చదవండి, రోమీయులకు రాసిన పత్రిక 1:31-32 వచనంలో ఆ దేవుడు అంటున్న మాట ఇది. ఎన్ని ప్రమాణాలు చేశారో పాపం. నాకేదో అయిపోతుంది అనుకుంటున్నారు పాపం.
మీరు చేసిన ప్రమాణాలు, మీరు చెప్పిన మాట, మీరు ఇచ్చిన మాట నాకు కాదర్రా. మీరు ఎవరికి ఇస్తున్నారు? మాట తప్పువారును, అనురాగరహితులను, వారు అట్టి వారు ఇట్టి కార్యములను ఇలాంటి కార్యములను, మాట తప్పుతూ ఉండే కార్యములు చేసేవారట మరణమునకు కరెక్ట్ ఎలిజిబుల్ పర్సన్స్ అట. మృత్యువు వాళ్ళు ఎప్పుడు ఎత్తుకెళ్తుందట. ఇట్టి వాడు మరణమునకు, ఈ మరణమేనా ఆ మరణమేనా, ఏదో ఒక మరణం ఇది తప్పదు. అదేంటంటే ఇన్ని అబద్ధాలు ఆడేసాము, ఇన్ని చేసాము, ఇన్ని మాట తప్పిసాము, ఎక్కడైపోయిందండి మా మరణం అంటావా? అయితే ఇంకొక మరణం ఉంది, జాగ్రత్తగా ఉండు. ఇంకొక మరణం ఉంది. ఇక్కడ తప్పించుకున్న బలె 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 ఏమీ లేదు. దేవుని వాక్యము, దేవుని మాట ఎన్నడూ నిరర్ధకము కాదు, నిరర్ధకము కానేరదు. జల ప్రళయంలో దేవుడు అన్నాడు నోవహు, నేను మీతో నా నిబంధన చేస్తున్నా, చేస్తాను. సమస్త శరీర జంతువులు, పక్షులు, పులులు మొత్తం ప్రవాహ జలముల మీద ఇక ఎన్నడూ ఆ పని చేయనయ్యా. భూమిని నాశనం చేయటకు ఇంకెప్పుడు వీళ్ళ మీద కోపంతో భూమిని నాశనం చేశాను, పక్షులను తీసేశాను, వీళ్ళ మీద కోపంతో పక్షులను చంపుకున్నాను, వీళ్ళ మీద కోపంతో ఈ చండాలు దుర్మార్గులు, మాట తప్ప అనురారహితులు, దుర్మార్గులు, దుష్టులు, వీళ్ళ వల్ల నా ప్రకృతిని అమాయకమైన జీవులు, ఏనుగులు ఏం చేసే నాకేం చేయలే, పుల్లు నాకేం చేసే నాకేం చేయలే, వాళ్ళ కొరకు సృష్టించిన వాళ్ళ కొరకు ఉండకూడదని కోపంతో ఎందుకు చేశాడు వాటన్నిటిని దేవుడు నాశనం చేశాడు? మీరు బతుకుతారని రా ఇవన్నీ పెట్టాను. కోపం వచ్చినప్పుడు మనం అలాగే అంటుంటాం. అన్నీ చేసి పెట్టిన తర్వాత తిరగబడ్డారనుకోండి కొడుకులు, ఏం చేస్తాడు? ఇదంతా తీసుకొని నీ పేరు మీద పెట్టడం పొరపాటు అయిపోయిందిరా, ఇవన్నీ ఇచ్చేసి అనాథ సరళంగా రాసి మేము అక్కడికి వెళ్ళిపోతామంటారు. అక్కడికి వెళ్ళిపోతావా? ఉన్నది రాత్రి పొర మీద కూడా చంపించాడు ఒకటి తెలియనివాడు. ఆ మాట అందు పాపం జడిపించడానికి అందట తల్లి, ఇదంతా నీకు కాదుండి ఎక్కడో రాసేస్తాను, వేరే వాళ్ళకి రాసేస్తాను అందట. రాసేస్తాను అనుకున్నాడు. ఆ మాట ఏం చేసింది? చూశాడు, మంచం కూడా పట్టుకుని పడేమో పొర మీద కొట్టేసాడు, చచ్చిపోయింది. దేవుడు కూడా నా బిడ్డల యొక్క రెక్కల కష్టాన్ని, తన కష్టాన్ని 6 దినాలు పడ్డ తన కష్టాన్ని ప్రజలకు ఇచ్చాడు. నా పిల్లలు నా పోలికతో ఉండాలి, నా భావాలతో ఉండాలి, నా స్వరూపంలో ఉండాలి, నా మాట విన్న వాళ్ళకు ఉండాలి. నేను ఎలా ఉన్నానో, నేను పరిశుద్ధుడిని, వాళ్ళు పరిశుద్ధులుగా ఉండాలి. నేను సేవ చేస్తున్నాను, వాళ్ళు సేవ చేసేవాళ్ళుగా ఉండాలి. నేను ప్రార్థించాను, వాళ్ళు ప్రార్థించేవాళ్ళుగా ఉండాలి. నేను మంచివాడిని, వాళ్ళు మంచిగా ఉండాలి. నేను ప్రేమించేవాడిని, నాకు ప్రేమగా ఉండాలి. నేను అనురాగం ఉన్నవాడిని, వాళ్ళు అనురాగంతో ఉండాలి. నేను జాలి గలవాడిని, వాళ్ళు జాలి గల ఉండాలి. నేను పవిత్రుడిని, వాళ్ళు పవిత్రంగా ఉండాలి. నేను పరిశుద్ధుడిని, వాళ్ళు నాలాగే ఉండాలి. నాలాగా లేనప్పుడు ఈ సంపదంతా ఎవరి కోసం? ఈ పొలాలు ఎవరి కోసం? ఈ పంట ఎవరి కోసం? పర్వతాలు ఎవరి కోసం? పర్వతాలు సైతం, పర్వతాల్లో ఉన్న జంతువులు సైతం ఆ రోజు ముంచేసాడు. మాట మీద లేని మీకెందుకు? నా కష్టం మీకు తినే అర్హత లేదు, నా కష్టాన్ని మీరు తినే అర్హత లేదు, నా కష్టాన్ని మీరు అనుభవించే అర్హత లేదు. ఆజ్ఞాపించాడు ఆ రోజు. ఆకాశ తూములు, భూమి కిందన ఓటలు, దడాలు ఫట 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 ఫట, పర్వతాలు, హిమాలయాలు. ఆ రోజు ప్రపంచం మొత్తం మునిగిపోయిందండి. 6 నెల మొత్తం మునిగిపోయింది. ఎందుకు? అవిధేయులు, దుర్మార్గులు, దుష్టులు, దేవుని ఎరిగిన ప్రజలు పెరిగిపోయారు. నీతిమంతుని నోవాహు నిలబడిపోయాడు. నోవాహు బయటకు వచ్చాడు, వాడ చేయించాడు, బతికించాడు. 8 మంది బతికి బయటకు పడ్డారు. వెంటనే దేవునికి కృతజ్ఞతగా గొప్ప బలి ఏర్పాటు చేశాడు, దహన బలి. ఆ బలికి దేవుడు మురిసిపోయాడు, ఆ సువాసనకి పరవశించిపోయాడు. అప్పుడు మాట ఇస్తున్నాడు చూడండి. అప్పుడు ఇచ్చిన మాట ఈ రోజు వరకు నేను ఇంకంతకన్నా దుర్మార్గులు పెరిగిపోయారు.
నోవాహు టైంలో ఉన్న దుష్టుల కన్నా భయంకరులు, చిన్న పిల్లల పాడు చేసేవాళ్ళు. సొదొమ గొమొర్రాలో ఉన్న దుష్టుల కన్నా ఇక ఎన్నడు జల ప్రళయంతో చెయ్యను అన్నాడు. ఆయన ఊరుకున్నాడా? అగ్నితో కొట్టాడు సొదొమని. ఆ రోజు జలములతోనే ముంచేస్తాను, అక్కడ డెడ్ సీ ఉంది, మృత సముద్రం, ఆ ఏరియా అయిపోయింది, వేసేస్తాను అనుకుంటే ఆల్రెడీ మాట ఇచ్చాను వాళ్ళకి. ఎందుకు? జలములతో నాశనం చేస్తాను. నాశనం దాని కొరకు పిడుగులు ఉన్నాయి, అగ్నివడగండ్లు ఉన్నాయి, కానీ చేస్తాను, కానీ జలములతో మాత్రం చెయ్యను, జలములతో చెయ్యను. అదేంటండి, మొన్న సునామీ వచ్చేసింది కదండి, ఇండోనేషియా, జర్మనీ, అవి వచ్చింది ఆ ప్రాంతాలకి, ఆ దేశాలకి. నోవాహు దినముల్లో వచ్చిన జలప్రళయం అది అడిగారు నాకు. మరి ఎన్నడూ దాటకుండాడు సముద్రానికి, మరి సముద్రానికి ఇసుకను సరిహద్దుగా పెట్టిన దాటమన్నాడు కదా, దాటి వచ్చేసాయి కదండి అని అన్నారు. దానికి సమాధానం ఏంటి చెప్పనా? మీ అతిక్రమములే, నేనైతే చేయను. ప్రకృతికి ఒక బాధ్యత తప్పు చెప్పాను. అప్పుడప్పుడు మీకు కొట్టే, మిమ్మల్ని శిక్షించేటువంటి అధికారం దూతలకు ఇచ్చాను, అవి ఇచ్చిన తప్ప నేనైతే చెప్పను. నువ్వు మంచిగా ఉంటే ఇసుక దాటకుండా లోన ఉంటాయి, నువ్వు మంచిగా ఉంటే అవి లోనే ఉంటాయి, నువ్వు మంచిగా లేకపోతే బయటకు వచ్చే అర్హత మీ అతిక్రమములే. అది అడిగారు, మీ అతిక్రమములే వాటి క్రమము తెప్పించాను. సముద్రము, ఇసుక లోపల ఉండవలసిన సముద్రము, లోనే ఉండవలసిన సముద్రం ఇసుకలు దాటి వచ్చేస్తుందండి. కానీ ప్రపంచం మొత్తం ఇక్కడ మునిగిపోలేదు, అది ఒకే ఒక్కసారి జరిగింది. మరి ఎన్నడూ, ఏమన్నాడు చదవండి, నోవాహు ఆదికాండం 9:11. ఆయన ఎన్నడూ మాట తప్పను. చదవండి. నేను మీతో నేను ఇచ్చిన మాటను స్థిరపరుస్తాను, సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన లయపరచబడరు. ఇంకా చంపను, ప్రవాహం వల్ల చంపను అన్నాడు. అంతే. భూమిని నాశనం చేయుటకు ఇదిగో ఇక జల ప్రళయముతో కలగద్దు, రాసుకో. ఆ రోజు అన్నాడు, ఈ రోజు వరకు ప్రపంచం అంతా మునిగిపోయింది, పర్వతాలు మునిగిపోయాయి, ఒక 8 మంది కూడా మిగలలేదు అన్న సందర్భం ఇన్ని ఏళ్లలో, ఇన్ని సంవత్సరాల్లో ఎక్కడ జరిగిందా? ఏమైనా మాట తప్పనివాడండి, మాట తప్పనివాడు. కీర్తనల గ్రంథము 146వ అధ్యాయం. దేవుని గుణాలు ఎలా ఉన్నాయి, దేవుని పేరు పెట్టుకున్న మన గుణాలు ఎలా ఉన్నాయి, దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న మన స్వభావాలు, మన అలవాట్లు, మన స్వభావాలు ఎలా ఉన్నాయి చూడండి. కీర్తన గ్రంథము 146వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలో ఉన్న సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడును సంపుతానంటే సంపుతాడు, ఉంచుతానంటే ఉంచుతాడు. ఆయన ఎన్నడును మాట తప్పని వాని యొక్క పిల్లలమని చెప్పుకుంటున్నాం. మనం ఎలా ఉన్నాం చూడు. జోకే నేను మీకు ఏటైపోయిందండి, చిన్న అబద్ధం ఆడిస్తే ఏడు జరిగిపోయిందండి. చిన్న విషయంలో ఒక మాటే కదా, ఈసారి కాడేయండి. దానికి ఏం ముడి పెట్టాడు? ఇట్టివారు మరణమునకు పాత్రుడు. తగినవారు అంటే ఇటు చచ్చిపోతాడు అని అర్థం. ఏమండి, అబ్రహాము గుడారంలో ఉన్నాడు పాపం. దేవుడు కేకేశాడు, అబ్రహామా తండ్రి బయటికి రా. వచ్చానయ్యా. తల మీదకి ఎత్తు అన్నాడు. ఎత్తేనయ్యా. ఆకాశ నక్షత్రాలు లెక్కెట్టవయ్యా అన్నాడు. లెక్క పెట్టలేనయ్యా, లెక్క పెట్టలేను. మళ్ళీ పిలిచాడు. పోనీ ఈ సముద్రం ఒడ్డున ఇసుకను లెక్క పెడతావా? అమ్మో, ఆకాశ నక్షత్రాలను 100 వరకు లెక్కెట్టగలను, కానీ ఇసుక మాత్రం దానికన్నా ఎక్కువ. అవి మనకు కనబడవు కనుక అవి మరీ ఎక్కువ.
కోటాను కోట్ల నక్షత్ర మండలాలు, దాని ఉపనక్షత్రాలు, వాటి మండలాలు, అమ్మో గందరగోళం అంతరిక్షం చూస్తే. ఇప్పుడు మీకు కనబడవు, చచ్చిపోయిన తర్వాత కనబడితే ఆత్మ వెళ్తున్నప్పుడు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఓరా బాబు, ఇవన్నీ దాటితే కదా పరలోకం. ఆ సబ్జెక్ట్ కూడా చెప్తాను రాను రోజుల్లో. లెక్కెట్టగలవా? లెక్కెట్టనయ్యా, నీ సంతానాన్ని అలా చేస్తానయ్యా అన్నాడు. 60 దాటిపోయి ఇప్పుడు ఒకడు లేడు, కానీ ఈ ఇసుక రేణువులంతా నక్షత్రాలను నాకు సంతానం నాకు ఇస్తావా? ఇస్తాను. ముసలి కాలంలో నాకు లేరు, ఆడుకోవడానికి పిల్లలు లేరు, సాయానికి పిల్లలు లేరు, కర్రలు కొట్టడానికి పిల్లలు లేరు, తోడెళ్ళడానికి పిల్లలు లేరు, పొలం పనికి పిల్లలు లేరు, ఒంట్లు నీరెట్టడానికి పనులు లేరు. నేను ఎంతో బాధపడుతున్నాను, కుమారులు లేక శారా నేను. నువ్వు పిలిచి ఏం జోకేసావయ్యా, పైకి తలెత్తు, అలా సముద్రం నక్షత్రాలు, ఆ సముద్రం ఇసుక లెక్కెట్టు, ఇంకెవడు దొరకలేదా ఈ చీకటి టైంలో అనుకున్నాడేమో. అలాగా నాన్న అన్నాడంతే. ఏం చేశాడండి? అబ్రహాముకి ఒకానొక కొడుకు పుట్టాడు, ఆయన పేరే ఇస్సాకు. ఇంకో కొడుకు పుట్టాడు, ఎవరు? యాకోబు. యాకోబు ద్వారా వచ్చిన జనాంగం 12 గోత్రాల జనాంగం ఇజ్రాయేలు. ఇజ్రాయేలు అంతేనా? ఆకాశ నక్షత్రాలు అన్నాడు కదా, అటు ఇజ్రాయేల్తో ఇజ్రాయేల్ జనం సరిపోద్ది, ఆకాశ నక్షత్రాలు. ఇజ్రాయేలు ఈలోగా ఉండబడకుండా శారా తగిలించింది హాగర్ని, అది దానికి పుట్టాడు ఇష్మాయేలు. వాడు రెచ్చిపోయాడు, ముస్లిమాన్లుగా తయారైపోయారు వాళ్ళందరూ. ఎంతమంది? ఇష్మాయేల్ సాంద్ర కూడా వాడు. ప్రపంచంలో ఎక్కువ జనాభా ఎవరిది? ఫస్ట్ ఇస్లామిక్, తర్వాత క్రిస్టియన్స్. ఎక్కువ జనాంగం రిలీజన్ ప్రకారం చూస్తే ముస్లిం, ఇస్లాం నెంబర్ 1. మీరు ఏ దేశం వెళ్ళిపోయినా, ఎక్కడికి వెళ్ళిపోయినా. అందుకని వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ కూడా ఉండదు. ఎందుకు? వాగ్దానం నెరవేర్చాలి. అయిపోయిందా? వీళ్ళు జనాంగం పెరిగిపోయారు, ఇజ్రాయేల్ జనాంగం పెరిగిపోయారు. బాగుంది. ఇంకెవరు కావాలి? వాళ్ళకి పెరుగుతున్నారు, సంతానం పెరుగుతున్నారు, వాళ్ళకి పిల్లలు పడుతున్నారు. ఇంకేం కావాలి? అబ్రహాము సంతానం నుంచి వచ్చిన దావీదు బాధపడిపోతున్నాడు. ఏం బాధపడిపోతున్నాడు చూడు. దావీదు ఏమైపోతున్నాడు? దావీదు బాధపడిపోతున్నాడు. ఏమని బాధపడిపోతున్నాడు? దేవదారు మ్రానుతో కట్టినటువంటి మందిరములో నేను నివాసం చేస్తున్నాను, నువ్వు గుడారములో ఉన్నాడు, నీకు ఒక మందిరాన్ని కట్టేస్తానయ్యా. అది ఆయన ఉండడానికి సంగతి ఆయనకి తెలుసు, ఈయనకి. కానీ ఆ ప్రేమను తట్టుకోలేక దావీదుకు మాట ఇచ్చేసాడు, నీ సింహాసనం మీద నువ్వు లేకపోయినా నీ తరం వారిలో నీ కుటుంబ సభ్యులు ఎవడో ఒకడో అంటాడు. చూడండి, ఇస్రాయేలు ఎలాగయ్యారని అంటారా? ఒకడే ఇష్మాయిలు పెరిగిపోతూ ఉన్నారు భూమి మీద జనాభా. ఇకపోతే క్రైస్తవులుగా దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు? దావీదుకి పుట్టాడు. ఎవరు? దావీదు వంశంలో పుట్టిన యేసుక్రీస్తులోనికి బాప్తిసం తీసిన మనం అబ్రహాము సంతానం అనబడ్డాం. అర్థమైంది మీకు? ఇప్పుడు వీళ్ళు మనం. ఇప్పుడు చూడండి జనాభా. ఎప్పుడు చెప్పాడు దేవుడు? అబ్రహాం బతుకున్నప్పుడు చెప్పాడు. అబ్రహాము ఒక్కడుకున్నప్పుడే, యాకోబు ఇస్సాకు టైంలోనే, ఇంకా యాకోబు చిన్నపిల్లలేమో, ఇస్సాకు కూడా పుట్టాడు. అదే చూడంతాను. ఇస్సాకు తర్వాత అబ్రహాం చనిపోయాడు. చూడనటువంటి జనాభా ఇప్పించాడు దేవుడు. మాటిస్తే నువ్వు చూసినా చూడకపోయినా, దావీదు నువ్వు చూసినా చూడకపోయినా, నీ కుటుంబం నుంచి ఒకడు సింహాసనం మీద ఉంటాడు, తరతరములు ఉంటారు. తరతరములు ఏంటి? యెరోబాము, రేబాము, అవన్నీ కింద ముందుకు వస్తారు. వాళ్ళ తర్వాత ఎవరు లేరంటే ఎవరున్నారు ఇప్పుడు? తరతరములను మాట ఇచ్చాడు. ఆ మాట ఇచ్చిన రాజు ఎవరు? అందుకని దావీదు కుమారుడు యేసుక్రీస్తు. దావీదు కుమారుడా అని అంటారు కొందరు.
యేసుక్రీస్తు ఎవరి కుమారుడు పిలువబడ్డాడు? దావీదు కుమారుడు. యేసుక్రీస్తు రక్షణ పొందిన మనమెవరు? ఈ మాట తప్పిన వాళ్ళందరం అబ్రహాము యొక్క దత్తపుత్ర సంతానం. చూసారా, దేవుడు మాట ఇచ్చాడంటే మాటేనండి. నువ్వు ఉన్నా లేకపోయినా, నేనున్నప్పుడే ఇచ్చావా, నేను లేనప్పుడు మాట ఇచ్చేసాడు. అది ఎప్పుడు ఇచ్చినా సరే. కానీ అబ్రహాము చూడలేదు దావీదుని భూమి మీద ఉన్నప్పుడు. ఇప్పుడు చూసే ఉంటాడు, పరదేశులు అందరూ కలిసే ఉన్నారు. కానీ సంతానాలు అనే పేరు మీద ఈరోజు నిరంతరం మెల్కీసెదెకు క్రమం చెప్పున నిరంతరము రాజుగా, యాజకుడిగా, క్రీస్తుగా, సంఘం అనే రాజ్యాన్ని పాలించేవారుగా ఎన్నో సంఘాలు, ఎంతో మంది క్రైస్తవులు దేవుని నమ్ముకునేవాడు. కానీ ఇంతమంది దేవుడిచ్చిన మాటను బట్టి, దేవుడిచ్చినటువంటి వాగ్దానమును బట్టి ఆయన మాట ఇచ్చి తప్పువాడు కాడు. ఎందుకంటే కదా ఏం రాసి చూడండి, ఆ సింహాసనం మీద నిరంతరం నిలబడి ఉన్నాడు. కీర్తన గ్రంథము 146 అధ్యాయం 6వ వచనం మరొకసారి చూడండి. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలో ఉన్న సర్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడును మాట తప్పనివాడు. ఏం పోయింది? దేవునికి ఉన్న గుణాలు మీరు అలవాటు చేసుకోవాలి. ఒకరితో మాయ చేస్తే, ఆడికి మొన్న మాయ చేస్తే మాట ఇచ్చి తప్పి ఇడు కూడా తప్పేద్దాం. ఆ విషయంలో మిమ్మల్ని మీకు ఏమనిపించదు, పాపం అనిపించదు, నేరం అనిపించదు, బాధ అనిపించదు, బంది అనిపించదు. ఎందుకంటే మాట తప్పిన వాడిని ఏమీ బయటకు అనరండి. అంతే కదా. మాట తప్పివాడిని ఏమంటారు? ఏమయ్యా వస్తారన్నావు, రాలేదు, మాట ఇచ్చావు. దొంగిలించేవాడికైనా రిమార్క్ ఉంటుంది, కానీ వ్యభిచారం చేసేవాడికైనా చిన్న చూపు చూస్తారేమో, కానీ మాట తప్పేవాడికి కానీ మనసులో అనుకుంటారు ఈడింతే. కానీ దేవుడు అన్నాడు, ఏమన్నాడు? ఇలాంటి వాళ్ళు మరణానికి తగిన వారు. ప్రారంభంలో మరి మన మాట తప్పిన లిస్టులోకి వచ్చేద్దాం మన సంఘాలు. తర్వాత అప్పుడు వెళ్దాం. చక్కగా వచ్చారండి, చక్కగా చేశారు. అడగకముందే ఒక ఆవిడ గారు అయితే యాంప్లిఫైర్ ఇస్తానంది. చాలా కాలం నేను అడగలేదు. చాలా కాలం తర్వాత యాంప్లిఫైర్ గుర్తు చేశాను. నేను అనలేదు అంది. ఇట్టివారు మీరు చెప్తుంటారు గట్టిగా, ఇట్టివారు చెప్పాలి అందరూ. ఎలాగనేసారండి అంటే ఇలా ఉందండి ఇక్కడ. ఏమంటే ఇచ్చాను దేవుడికి. అబ్రహాము దేవుడికి మాట ఇచ్చి వాగ్దానం చేసి యాకోబు పిల్లనిస్తే ఎలా ఉంటుందండి? చెప్పండి. నువ్వు మాట ఎవరికి ఇచ్చావు? ఇప్పుడు వెరైటీ క్యాండిడేట్స్ అంతా వాక్యం తెలిసిన వాళ్ళే. వాళ్ళ గురించి కూడా చెప్తాడు వాడు. వాక్యం ఎరిగిన వారు, సమస్తం వచ్చిన వాళ్ళు, దేవుడు జరిగినటువంటి వారు ఇక్కడ నేర్చుకొని ఇక్కడ వాగ్దానం చేస్తారు, ఇస్తామని. ఎక్కడ ఇస్తారు? వేరే చోటకి ఇచ్చి దేవుడికి ఇచ్చినట్టే. అంతేనా? ఏదైనా దేవుడే కదండి అంటారు. ఏదైనా దేవుడు. మరి సేవకులు అబ్రహామైనా ఒకటే, ఇస్సాకైనా ఒకటే, యాకోబైనా ఒకటే, మరి అవతలకి వెళ్ళిపోతే నోవాహు ఒకటి ఎలాగవుతుంది? వాగ్దానం ఎవరికి ఇచ్చారు? నీ సంతానమును. ఎవరికి ఇచ్చాడు? నీ సంతానమును అబ్రహాంకి ఇచ్చాడు దేవుడు. నీ సంతానమును ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణువు వలె విస్తారంగా అభివృద్ధి చేస్తానన్నాడు. అది తీసుకెళ్ళి నోవాహుకో ఇంకొకరికి ఇచ్చాడు దేవుడు. ఎవరికి వాగ్దానం చేశాడో వారికే. ఎవరికైతే వాగ్దానం చేశాడో ఆయుష్ ఇస్తామన్నాడు ఇసుకరికి. ఇసుకే తెప్పించి ఆయన సేవకుడే, ఆ పక్కన ఏలీ సేవకుడే, ఆయన సేవకుడే, ఇంకొకరికి ఇచ్చాడు ఆయుష్. మన భక్తుల్లో టాక్టిస్ భక్తులు ఉన్నారండి, మన విశ్వాసుల్లో. వాగ్దానం ఇక్కడ ఇది వాకింగ్ కఠినంగా ఉంటుంది కనుక ఎవడు పాలిస్ కొడతాడా, ఎవడు దొంగేడుపులు ఏడుస్తాడా, ఎవడు సొర్రపిట్టి తెస్తాడా, ఎవడు రొయ్యలు తెస్తాడా, అక్కడికి ఇచ్చారండి. ఏమిటి దేవునికి ఇచ్చావు? మరి తెలివి తక్కువ దేవుడు. నువ్వు సత్యంలో పుట్టింది ఎక్కడ? నీకు పాలతో పెంచింది ఎవడు? నీకు మార్గం చూపించింది ఎవడు? ఎవడో మర్చిపోయారు. డూప్ టాప్ 4 డబ్బులు ఈయనకున్నాయి, ఈవిడకున్నాయి, ఆ డబ్బులు ఆడుకున్నాయి.
డబ్బుతో డబ్బుతో ఆఖరి కూరమొగం చంపేస్తాం కూరమొగం దీంట్లో దూరారు వీళ్ళందరూ. ఎంత వెరైటీ క్యాండిడేట్లు అండి. ఇవన్నీ రాసుకున్నాను. ఇవన్నీ నేను కెలకపోతే, ఇంత కఠినంగా నేను లేకపోతే, ఇంత కఠినంగా నేను వాక్యం చెప్పకి దొంగలు దొరకరండి. అందుకే కొన్ని విషయాలు డేవిడ్ గారు చేశారు పని ఆయన చేసేటంటే ఏదో ఉంటుందండి. ఆయన అన్నాడంటే ఏదో లాగుతున్నాడు. అసలు పాస్టర్నేనా? పాస్టర్నో కాదు. ఈ అయిపోయిన తర్వాత ఈ సినిమా ఏంటో మీకే అర్థం అవుతుంది. నువ్వు దొరకాలంటే నీ పాస్టర్ కూడా ఆ వందనాలంటే నువ్వు దండ మీదకి వెళ్ళిపోతావు. నీలో ఉన్న స్వభావం, నీలో ఉన్న అసలమైన తెలియాలని నేనేం చేయాలి? నిన్ను ఎక్కడో కెలకాలి, అప్పుడు బయటకు వస్తావు. ఏమంటే ఇలాగ ఎంతోమంది దేవుని కొరకు ఇస్తారని మాట ఇచ్చి, మన రామన్ గారు ఉన్నారు, గేదెల రామన్ గారు, ఆయన వచ్చేసాడు. సన్నిరాజు గారు జేమ్స్ వచ్చాడు. ఎంత బాగా చేస్తారని చెప్పాడు. అయ్యా నెక్స్ట్ మీటింగ్ ఎంత ఉంది? 5,000 పంపించేస్తాడు. మీరు మళ్ళీ ఫోన్ చేశాను సార్ నేను ఇస్తానన్నాడు. చేశాను. ఈ రోజు వరకు లేదు, 2 సంవత్సరాలు అయిపోతుంది. అట్టివారు అనకండి సార్. ఇంకోటి అంటాడు, మీ నోటితో శాపవచనాలు పలకొద్దు. శాపవచనాలు కాదురా బాబు, మీరు వాగ్దానం విడిసి చెడిపోయారు. మీకు వాగ్దానం మొక్కలు ఇచ్చారు కదా, మొక్కలు బైబిల్లో మొక్కలు మీకు పెట్టుకున్నారు కదా, ఆ వాగ్దానంతో చెడిపోయారు. బైబిల్లో ఉన్న చెప్తుంటే ఆయన శాపనార్థాలు ఆడుతారండి. ఒరే బైబిల్లో నేను చచ్చిపోమంటే చచ్చిపోతావా? నువ్వు పాడైపోతావా? బైబిల్లో ఉంటే నువ్వు పాడైపోతావు. వాక్య ప్రకారంగా నేను లేకపోతే నేను పాడైపోతాను. వాక్య ప్రకారంగా నువ్వు లేకపోతే, నేను మాట తప్పితే సర్వసాధారణంగా మాట తప్పని వస్తానంటే ఆ టైంకి వెళ్ళిపోవడం ప్రయత్నిస్తానండి. వీళ్ళందరినీ చూస్తే మళ్ళీ నేను నేర్చుకున్నాను కొంతకాలం. అదేంటో అనుకున్నాను, ఆ టైంకి పని పెట్టుకున్నాను, వెళ్తాను అంటే వెళ్ళిపోవాలి అంతే. లేదా అయ్యా 6 గంటలకు వద్దాం అనుకున్నాను, పడుకున్నాను, లేగలేకపోయాను, రాలేకపోయాను అని చెప్పాను. అయ్యా వస్తానన్నావు, రాలేకపోయాను. ఈరోజు 6 గంటలకు వస్తాను, లేచాడికి 8 అయ్యింది. లేదు, ఇంకా మాట తప్పకూడదు. ఈ పాఠం ఒకటి ప్రిపేర్ అవుతున్నాను కదా, నాకు అనిపించింది 8 గంటలకి ఆరాధన టైం కల్ వచ్చి 8 గంటలకు చీపురు గుడ్డి వెళ్ళిపోయాను. వాళ్ళు వస్తామని వాళ్ళు మాట తప్పితే, నేను మాట తప్పితే ఇంక దేవునికి వాల్యూ ఉంటుందండి. పాస్టర్ గారే మాట తప్పుతున్నారు, దేవుని సేవకుడు ఆయనే మాట తప్పుతున్నారు, మనం కూడా వస్తామని మీటింగ్ వెళ్ళకపోయినా అని అనిపిస్తుంది వాళ్ళకి. అంటే పాపము నువ్వు చేస్తూ పాపము చేయని వాడిని కూడా ప్రేరేపించిన వాడుగా అయిపోతాం. అది లేదు. మన మధ్యన ఒక అతను కలిశాడు, మీటింగ్ పెట్టండి సార్, డబ్బులు నేను పంపించేస్తున్నాను. మీటింగ్ అని రెడీ చేసి ఎంతోమంది ఎగ్గొట్టారు. మీకేం తెలుసు? ఎంతోమంది మాట ఇచ్చి, అందుకని భయము. ఎవరిది అడిగితే ఇవ్వడానికి భయం. భయపడుతూ ఉంటాం. ఎందుకంటే మనిషిని నమ్మలేకపోతున్నాం. ఆగ్రహించినట్టు ఎటువంటి వాడో, ఎందుకు వచ్చాడో ఏటో. ఈ శ్రీని వచ్చాడు, ఈ మధ్యన పిలవలే చేయలేదు, వచ్చాడు సారానికి వస్తున్నాడు, ఎందుకు వచ్చాడో ఏంటో. కొన్ని రోజులు అతాపతులు అయిపోయాం. వీడు అల్లాటోడా, ఈ ఇతరు అల్లాటోడా, ఒకటే సంతానం, ఒకటే బ్లడ్, ఈయన గేదెలే ఆయన గేదెలే, ఇద్దరు గేదెలే. ఈ గేదె ఏం చేస్తుందో ఆ గేదె అలా చేసింది. అంటే మనిషి రాగానే భయం. ఎలా నమ్మాలా వద్దా, చెప్పాలా వద్దా, చెప్పకూడదా వద్దా, అంటే యథార్థంగా ఉండాలి వాళ్ళ దగ్గర. లేకపోతే నేను కూడా దొంగ బోధకుల డ్రామాలు వేసి వాళ్ళని ఎక్కడ కొట్టాలి అక్కడ కొట్టాలా అనుకో. భయం వేసేస్తుంది. అమ్మో మేడం గారి నుంచి వచ్చారా, ఈ శిష్యురాలు ఎలా ఉంటుందో, బయటకు కనబడదు, ఎన్ని లాజిక్లు ఆడుతుందో, అమ్మో ఎవరు వాళ్ళకు ఉన్నాయమ్మో, అమ్మో ఇంకెక్కడికి వచ్చినా పర్లేదు, అమ్మవారి దగ్గర నుంచి వచ్చినా పర్లేదు, కానీ అమ్మగారి దగ్గర నుంచి వస్తున్నా భయం. అమ్మవారి దగ్గర నుంచి వచ్చినా పర్లేదు, పాతపట్నం నుండి నేనేం భయపడను, చక్కగా వాక్యం చెప్తాను, లోబడతారు, వింటారు. అమ్మవారి కన్నా ఎక్కువ కుట్రలు కుతంత్రులు అన్ని వాక్యముతో మిళితమై మాట ఇవ్వడం, మాట తప్పడం, మాట ఇవ్వడం, మాట ఇదిగో ఇచ్చేస్తాను, మాట తప్పడం, మళ్ళీ మేము గద్దిస్తే అప్పుడు ఏదో సొంతం చేర్చడం. పబ్లిక్ అయిపోయిందని. ఎందుకు? నీకేమైనా కొట్టిందా? నీకేమైనా చంపేస్తాను అందా ఇవ్వకపోతే? నీకు తిట్టిందా? కొంత దేహి అని అడుక్కుందా? మాట ఇవ్వ. నీకు అడిగానా? నువ్వు ఇలాంటి వాళ్ళని సంగతి తెలిస్తే ముందే యాంప్లిఫైర్లు, పెద్ద కాస్ట్లీ టీవీలు గీవీలు మొత్తం కొనుక్కొని ఏం కావాలో అన్నీ ఈ దరిద్రంతో నమ్ముకుంటే ఈ పాలిష్ కొట్టుకుని నా టైం వేస్ట్ అయిపోద్దని ముందే నేను కష్టపడిన సొమ్ముతో ఇగో ఐరన్, ఈ ఫ్యాన్లు గీన్లు అన్నీ కట్టేశాను. బతికినాడు ఆవిడ తిత్తిపోతే పోయాను అంతే. మిగతా వాళ్ళు లక్షలు పట్టుకెళ్ళారు. ఎందుకు? వాళ్ళు పాలిసులు కొట్టారు, షాప్ కొట్టారు. ఎందుకు? నీకు ఇప్పుడు ఎవరు శారదిస్తున్నాడా? మీ పూర్ అన్నాడు అంతే.
అయిపోయింది. అక్కడ ఎవడు రానివాడు కొద్ది కాలమే, వచ్చిన ఎవడు ఉండడు, ఎవడు రానివాడు కూడా. నాకు తెలుసు సంగతి, నేను చూశాను కరెక్ట్గా. ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టారు, ఎక్కడ ఆపేయాలో అక్కడ స్టాప్ చేశారు, స్టాప్ బోర్డు పెట్టారు. ఇంకా చేయకపోతే ఏమనుకుంటున్నా, ఇన్ని చేస్తున్న వాక్య విరుద్ధంగా ఆడు అలా ఉన్నాడంటే డేవిడ్ గాడు, ఆడెంత డబ్బు మనిషి కాకపోతే, ఆడెంత దుర్మార్గుడు కాకపోతే ఖండించవలసింది పోయి, అంటే అందరూ ఒకటే కానీ మనం ఎలా చేసినా పర్లేదు, మన ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళని తొక్కేవచ్చు అనుకుంటారు. అలాంటి వాడికి డబ్బులు కక్కుర్తి పడినండి. దేవుని వాక్యాన్ని దేవుని వాక్యాన్ని పనికి అమ్ముకోను, దేవుని వాక్యాన్ని డబ్బుకు అమ్ముకోను. అవసరం దేవుని కొరకు ప్రాణాన్ని ఇచ్చేస్తాం, కానీ దేవుని వాక్యాన్ని మాత్రం అమ్ముకునేటువంటి పరిస్థితి లేదు. ఎంతోమంది మహానుభావులు వచ్చారు, మాట ఇవ్వడం వెళ్ళిపోవడం. ఈ మధ్యన ఇంకోటి వచ్చాడండి బాబు, అక్కడికి పత్రాలు తీసుకోమన్నాడు, సైట్కి వెళ్ళిపోయాడు. చూసి అన్న 10 lakhs అండి, ఆ బోరింగ్ ఎంత ఉంది వేసేస్తానన్నాడు. నేను నమ్మలేదులేండి, మనకి ఎదురయ్యే వాళ్ళందరూ అంటోళ్ళే. ఫోన్ ఎత్తుకుని తీసాడు, కట్టేదో నెక్స్ట్ ఎంత కట్టారు, ఎలా కట్టేదో వెనక చచ్చి కట్టేస్తున్నాడు మొత్తం 10 lakhs ఇచ్చేసి. ఇటువారికి మన వెంకట గారు బండి చూశారు, మన మీటింగ్స్కి వస్తారు. అయిపో పేర్లు పెట్టి ఇప్పిస్తే మళ్ళీ ఎవరండి అనుకుంటున్నారా? ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను తినడానికి కాదు కదా. మీకు ఇవ్వకపోతే దేవుని పనికి ఎక్కడ ఇచ్చుకుంటే ఇచ్చుకోండి, మీకు ఇవ్వకపోతే మాకేంటంటే దేవుని పనికి ఎక్కడ ఇచ్చుకోండి, వెళ్ళిపోండి. అలాగే పంపించేసాం. ఇక్కడ పెరిగి ఇక్కడ పుట్టి నీ తల్లిదండ్రులు ఎందుకు సన్మానించమన్నాడు దేవుడు? వాడు నిన్ను కన్నారు, తండ్రిని సన్మానించాడు, నిన్ను ప్రయాసపడి కష్టపడి పెంచారు. నీ ఫలం ఎవరికి ఇవ్వాలి? నీ తల్లిదండ్రులకి ఇవ్వకుండా మేనత్తలకి సిన్నాలు పెట్టామనుకో, నీకు గాడిదలద్దు. నీకు ఊరి మీద ఉన్నది పెట్టేవనుకో, వీళ్ళు ఎలా అనుకుంటారు అండి, ఇక్కడ పెరిగాడు ఇక్కడ, వాళ్ళే అంటారు మా కష్టంతో చదివించామండి, ఆ తొలి పెట్టేస్తున్నాడండి డబ్బు. ఎన్ని కుటుంబాలు లేవండి అలాగే అన్ని కుటుంబాలు ఏమండి కష్టంతో అప్పులు చేసి, ఇవ్వండి మా యజమాని నెత్తురు కార్చి పని కష్టపడి రేపు పొలంతో చేసి ఇల్లు కట్టని చేస్తే అత్తోరికి ఉద్యోగం వచ్చి వెళ్ళిపోయాడండి. వాళ్ళ అత్తోరులకి వాళ్ళ పిల్లలకి పెడతాం తప్ప కనీసం మిగతా తోటి పిల్లలు ఉన్నారు, వాడికి లేకుండా వాడిని చదివించాం, వెళ్ళిపోయాడని అన్ని కుటుంబాలు ప్రపంచం మొత్తం ఉన్నాయండి. అనురాగా రైతులు మాట తప్పిన వారు. అమ్మ నేను పెద్ద ఈ కుటుంబాన్ని నేను చూసుకుంటానమ్మా, వాళ్ళు పాపం ఆశపడతారు తల్లిదండ్రులు. ఇదిగో ఈ పుట్టాడు పెద్దోడు, ఈ పెద్ద ఇది పెద్ద అయితే కుటుంబం, ఆయన ముందు మనం గింజు తాగో కడుగు తాగో ఏదో తాగి ఆయన ఉద్యోగంలో పెట్టేస్తే మనం అందరం హ్యాపీగా ఉంటామని. ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేస్తారు, కోపం. పెళ్లి చేసిన తర్వాత అలా ఇవ్వని కొడుకులు ఎంతమంది ఉన్నారండి. అదే సంఘాల్లో పరిస్థితి. ఇక్కడ పెరిగి ఇక్కడ తీసుకెళ్ళిపోయి ఆ యొక్క బిల్డప్ల కోసం, సప్పట్ల కోసం, నాకు లక్షిస్తే ప్రార్థన ఇచ్చారో వెళ్ళిపోయి కకృతి పడేవాడు అనుకున్నావా? అందుకు పెట్టే మా సంఘం అనుకున్నారా? ఈ రోజు వరకు లేదు, పడన కూడా. చాలండి యూట్యూబ్ మెసేజ్లు విని ఎంతో మంది ఇది కరెక్ట్ రియాక్ట్ అవుతున్నారు. ఆడించేసి పనివారిగా చేసేసి, ఇగో నువ్వు పాస్టర్వా, దేవుడి సేవకుడువా, మా ఇంట్లో పని చేయి, అప్పుడు నేను మాటిస్తాను. నేను ఇచ్చిన మాటకి నేను చెయ్యాలంటే ఏం చేయాలి? ఇక్కడ బుక్ ఉంది, వెలుగురేఖ పుస్తకం ఉంటుంది ఇక్కడ. ఆ పుస్తకం ప్రింటింగ్కి రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఈ బుక్ నేను ప్రింట్ చేస్తానని చెప్పిందండి ఆవిడ. ఇది ప్రింట్ చేయడానికట నేను మా ఆవిడ వెళ్ళి వెట్టి చాకరీ చేయాలట ఇంట్లో. దేవుని వాక్యాన్ని 10 మంది, ఈరోజు ఎంతో మంది బోధకులు ఈ పుస్తకాన్ని, ఈ 100 ప్రసంగాలు వింటున్నారు. అయ్యా అద్భుతంగా ఉంది, తడుముకోకుండా టెన్షన్ పడకుండా చక్కగా వెళ్ళి బోధిస్తున్నాం, 100 ప్రసంగాలు మీరు మాకు ఇచ్చారని మన మీటింగ్ వచ్చిన ఆశీర్వాదం గారు అన్నారు. ఇలాగ ఎంతో మంది ఆ ఫోటోలో ఉంది. మీరు ఇక్కడికి వస్తే తెలిసింది, మీరు ఎవరో తెలియదు, పుస్తకం మీద చూసాం. నెంబర్లు మారిపోయాయండి, దీని మీద నెంబర్ లేదు, పాత నెంబర్లు ఇవి. ఇది కొట్టించడానికి ఆవిడన్న మాట ఏంటో తెలుసా? ఇంట్లో పని చేస్తే ఒక దైవ సేవకుడిని నీ కాలు చేయి పడిపోయిందని వచ్చెత్తుతాం. నువ్వు మనసు మీద ఉన్నావా, నీకు సేవ చేస్తాం. అధికారంతో డబ్బుతో ఉండి డబ్బు మగమెక్కి ఆ డబ్బుని బట్టి ఆడయ్యగారు ఈడయ్యగారు నరకానికి పోయే వాళ్ళందరూ అయ్యగారు అంటారు. ఇంటి నాకు అర్థం కాదు. 4 డబ్బులుంటే అయ్యగారా? మనం చెప్పాను.
ఒక ఉద్యోగంలో ఉండి నరకన పోతున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం చేశాడు, ఏ పని దేవుని కొరకు చేయలేదు. దేవుని సేవకులు దేవుని పనితోనే ఉంటారు, దేవునితో ఉంటారు, దేవుడు పెడితే తింటారు, లేకపోతే ఆకలితో ఉంటారు, వాకింగ్ కొరకు ప్రయాసపడతారు. ఇంత గొప్ప గొప్ప మర్మాల సబ్జెక్టులు చెప్తారు మనకి. ఆత్మను పోషించే వాళ్ళని నీ శరీరముకి పనిపారుగా తెలుసుకోవడానికి నీకు ఎలా అనిపించింది? నీ కాలు చేయి పడ్డదా? ఆ రోజు మేము అడగకుండా చేస్తాం. నేను డబ్బు ఇస్తున్నాను కదా అంటావు. ఏంటది? గద్దించే కాపరు నేను తప్ప ఇంకొకటి లేడండి ఆవిడికి. నేను తప్ప ఇంకొకటి లేడు. పుట్టడు. ఎందుకంటే వీళ్ళందరూ ధనాపేక్షకులు. ఇలా ఆవిడ గద్దించే బోధకుడు మళ్ళీ భూమి మీద పుట్టడు చచ్చిపోయినంత వరకు ఆవిడికి. దేవుని దృష్టిలో ఆయన ఎంతో ఆనందిస్తున్నాడు. అందరూ ఏం మరి చేయకూడదు కదా, తప్పు కదా, కరెక్ట్ కాదు అంటే మాకు డబ్బులు వచ్చేసి లాక్కుంటున్నారు. ఎవరికి ఎంతకాలం డబ్బు అయిపోయింది, మృత్యువు దగ్గరగా ఉన్నాం. ఈ కార్యక్రమాలన్నీ లిస్టులో పెడితే దేవుని యొక్క ప్రసంగానికి అప్పచెప్తే ఆయన కూడా మరణం దగ్గర తీసుకెళ్ళిపోతాడు నీకు. పైగా వాక్యం వచ్చి అంటావు, అంతా వచ్చి అంటావు. సంఘం ఏంటో, సంఘ పరిపాలన ఏంటో, సంఘం దేని కింద లోబడి ఉండాలో, సంఘ పెద్దలకు ఎలా లోబడో నీకు తెలియదు. వాక్యం వచ్చు అంటావు. సంఘ నియమావళి తెలియనప్పటికి వాక్యం వచ్చు. ప్రియమైన దేవుని వారలారా, మాట ఇచ్చి ఒకరిద్దరు కాదండి బాబు, చెప్పుకుంటూ పోతే ఇంకొక గంట ఎపిసోడ్ అయిపోతాయి. ఎందుకంటే 2 పాటలు చెప్పడానికి ఇష్టపడతా, ఒక పాటలో చెప్పాలనుకుంటున్నాను. మనం కూడా దేవునికి మాట ఇచ్చాం ప్రియమైన వారలారా. ఎక్కడ ఇచ్చాం మాట? అందుకని బాప్తిసం ఫోటోలు తీయకండి, వీడియోలు తీయండి. ఏమన్నారు? కష్టమందును, వ్యాధందును, బాధ ఎందును, ఎన్ని కష్టములు వచ్చినా వైద్యులక విశ్వాసములో ఎరుదిరగక ఏది వచ్చినా నిన్ను వల్ల నేను జీవిస్తాను, నిన్ను పోలి నడుచుకుంటా ఉన్నటువంటి మాట ఏమైపోయింది అంటే నీలో దెయ్యం దూరింది అన్నమాట. బాప్తిసం చివర నాలో ఏమి లేదండి, తీసుకున్నా నీలో ఉంది. బాప్తిసం తీసుకున్న మాట ఏమైంది? మాట ఇచ్చి ఎలా తప్పుతున్నావు నువ్వు? మాట ఇచ్చావు, ఏమని ఇచ్చావు? దేవాదిగో నీ వాక్య ప్రకారం జీవిస్తాను, నీ మాట ప్రకారం జీవిస్తాను, నువ్వు ఏది చెప్తే అదే జీవిస్తాను. నీవు దేవుని వాక్య విరోధంగా ఎలా మారిపోయావు చూడు. మాట తప్పుట ఎంత నేరమో చూడండి. నీ ప్రాణాలు పోయేటంత నేరం, నరకంకు వెళ్ళేటంత నేరం. ఒకసారి చూద్దాం ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం తీయండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం చూడండి. అంటే దేవుడు మాట తప్పేవాడుగా ఉన్నారా? సంఘాలు మీరు మాట ఇచ్చి తప్పేవాడుగా ఉన్నారా? ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం చదవండి. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుంటేవా దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయొద్దు. దేవునికి మొక్కుబడి చేసుకున్నావా? నీకు వాక్యం అని తెలిసిన మూర్ఖురాలు, నువ్వు బుద్ధిహీనురాలు. అదే అంటున్నాడు అక్కడ. నువ్వు దేవునికి మొక్కుబడి చేసుకుంటేవా, యెరూషలేములో చేసుకున్నావో, ఆస్ట్రేలియాలో చేసుకున్నావో, టెక్కల్లో చేసుకున్నావో, ఏ చర్చిలో చేసుకుంటావు కదా. ఏ చర్చిలో, ఈ చర్చిలో చేసింది ఆ చర్చిలో చెల్లించడం, ఆ చర్చిలో చేసింది ఆ చర్చి, నీకు అనుకూలంగా ఉన్న బోధకుల దగ్గర, నీకు పాలిష్ కొట్టే బోధకుల దగ్గర, నీకు కుర్చీలు వేసే బోధకుల దగ్గర, నీకు భోజనం పెట్టే బోధకుల దగ్గర, నీకు పీతలు, రొయ్యలు, సొరలు, వంజరాలు ఇచ్చే బోధకుల దగ్గర నువ్వు మనిషివా పశువా? వాడు అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు. నీకు వాక్యం వచ్చి అలా చెప్పుకుంటున్నావు. నువ్వు ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉండి సేవకురాలని చెప్పుకుంటున్నావు. ఇంతవరకు నీ ఒంట్లో డంబం పోలేదు, పొగలు పోలేదు, అసూయ పోగలేదు, నీ ఏమీ పోలేదు కదా. అహంకారం పోలేదు, ధనాపేక్ష పోలేదు, ఎదుగుడు చిన్న చూపు చూసే బుద్ధి పోలేదు, బెంకంలోనే మాట పోలేదు. అబద్ధాలు ఎక్కడ? దేవుని సమక్షంలో. దేవునికి ఇస్తానని లేదంత పాపం వాడు. కానీ దానివల్ల ఎవరికి నష్టం అండి? నాకు నష్టం కాదు. ఇలాంటి వాళ్ళు 3 మంది లేపుతాడు దేవుడు నాకు పంపించడానికి. లేపుతున్నాడు కూడా. ఇంకా ఈ మెసేజ్ వెళ్తే ఎంతమంది లేపుతాడో నా వాళ్ళే చూస్తున్నారు. ఎవరో వెళ్తారు అంతే. ఏం కావాలి నీకు అంటారు. నాకు నష్టం లేదు. నష్టం ఎవరికి? మరణానికి పాత్రలు అయిపోయావు నువ్వు. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుంటేవా దానిని చెల్లించుటకు
ఆలస్యం చేయకు. బుద్ధిహీనుల యందు నీవంటే దేవునికి ఇష్టం లేదు, నువ్వు దేవుడికి ఇష్టం అంటున్నావు. బుద్ధిహీన దేవునికి ఇష్టం లేదు, నువ్వు ఇష్టం లేదు బాబు అంటున్నావు. నువ్వు చేసిన బుద్ధిహీనమైన పని దేవునికి ఇష్టం లేదు. నీవు మొక్కుకున్న దానిని చెల్లించు. ముందు నువ్వు మొక్కుకొని చెల్లించుకున్న కంటే ఎందుకు మొక్కుకున్నావు? నీ దేహమును మొక్కుకొని ఏం చేసావట? నీ దేహానికి శిక్ష. నీ దేహానికి శిక్ష అంటే కాలు చేయి పడిపోద్దా? కిడ్నీలు పోతాయా? షుగర్ పెరిగిపోద్దా? కళ్ళు పోతాయా? గుండెలో స్టంట్స్ పడతాయా రానున్న రోజుల్లో? నేను అన్నమాట కాదండి. దేహానికి శిక్ష అంటే ఏంటి? రోగమేనా ఇంకేంటా? లేదా బ్రెయిన్ ట్యూమర్ వస్తుందా? క్యాన్సర్ వస్తుందా? ఎవడు ఇలా చెప్పక, ఏ బోధ చెప్పక ఒళ్ళు కొవ్వెక్కిపోయి ఒక్కొక్కరు ప్రవర్తిస్తున్నారు. కొవ్వు తీసేస్తాను ఒక్కొక్కరికి. దేవుని వాక్యం నీకు ఎవడేమన్నాడు? నీకెవడు వాగ్దానం చేయమన్నాడు? దేవుడు అంటే అంత చీప్ అయిపోయింది మీకు. అది పొరపాటున చేత జరిగినని ఏదో అనేసాను కాబోలు, నాకు గుర్తులేదు. ఎంత మాయాడిందండి నాతోని అన్నానా? తెలుసు. అది పొరపాటున ప్రామిస్ చేసి పొరపాటున జరిగినని. పొరపాటు జరిగినని ఏమనాలి? నువ్వు అనుకున్న చెప్పిన దూత మీద స్లాబ్ ఉంది, కింద గచ్చు ఉంది, కుర్చీలు ఉన్నాయి, నువ్వు ఫ్యాన్లు ఉన్నాయి. పదార్థం ముందు చెప్పకు. దూత అంటే ఇక్కడ ఎవరు? పదార్థం, పంచభూతాలు. అందుకనే బాప్తిసం తీసుకునేటప్పుడు అదే పెడతారు. ఇక నువ్వు చేసుకున్న నిర్ణయం చెప్పున, నువ్వు చేసిన ప్రమాణం చెప్పున, పంచభూతాలు సాక్షిగా నువ్వు దేవుని కొరకు బతుకుతావని, యథార్థంగా బతుకుతావని, నీతిగా బ్రతుకుతావని. ఇదిగో ఆ సాక్షి నా దగ్గర కాదు, అయ్యగారికి భయపడి కాదు మీరు రావాల్సింది. నాకు భయపడు కాదు మీరు చేయవలసింది. నన్నేదో ఆట ఆడించడానికి ఇవ్వకపోతే నేనేమి అవును. అసలు ధనం మీద దృష్టే నాకు లేదు. డిఫరెంట్ క్యారెక్టర్ అది. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ధనవంతులకు ఒకలాగా, పేదలకు ఒకలాగా. ధనవంతులు తిడితే వాళ్ళు ఎవరని ఈ బోధకులందరూ అదే వర్షన్ ఆడితే. చదవమ్మా. దూత ఎదురు చెప్పకము. నీ మాట వలన నువ్వు చెప్పే ప్రామిస్ వల్ల, వాగ్దానం వల్ల దేవునికి కోపము పుట్టించి నీ వేళ నీ కష్టమును అదేమని ఇవ్వకపోతే ఉంటుంది అనుకుని పోద్ది. అది నీ వేళ నీ కష్టమును ఇటు నీకు శరీరానికి జబ్బు. చూడండి ఎన్ని, శరీరానికి జబ్బు. తర్వాత నువ్వు సంపాదన కూడా నీ దగ్గర ఎవడో తీసేసుకుంటాడు. ఎక్కడ వాగ్దానం చేసావు? దేవుడికి వాగ్దానం చేశాను, దేవుడికి కదా అక్కడ పెట్టేశాను. ఇక్కడ ఇస్తాను వాగ్దానం చేసి కర్రపత్రులు కొట్టుకునే దరిద్రులు ఉన్నారు. ఇక్కడ శాస్త్రమైన వాగ్దానాలు ఇచ్చి వాళ్ళు మటుకు సేవ చేసుకుని ఈ పంచి దేవునికి అబ్బా మహాజ్ఞానం నేర్చుకున్నారు. నేను ఇక్కడికి వచ్చి మన దగ్గరికి వచ్చి మరి అది తెలియదు. మరి ఆ సంగతి ఇశ్రాయేలు దేవునికి ఇవ్వాల్సింది ప్రతిష్టమైన తీసుకెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? అంత దూరం ఎందుకు వెళ్ళాలి? ఆ చుట్టుపక్కల ఇచ్చివచ్చు కదా. తీసుకెళ్ళి అక్కడికి ఇవ్వు. ఆ యాజకులు మంచోళ్ళు కాదు బాబు అంటే నోరు మూసుకో, యాజకుల సంగతి నేను చూసుకుంటాను, వెళ్ళి ఇవ్వాల్సింది ఇచ్చి అక్కడ. యాజకుల కోసం నువ్వు అన్నా నువ్వెవరివి? లేవి కుమారులు మంచోళ్ళు కాదు మేమోనంటే వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఏలి కుమార్ మీరు వెళ్ళండి, ఇచ్చేసేయండి. వాళ్ళు కూడా ఒకవేళ పనిష్మెంట్ అంటే వాళ్ళు చూసుకున్నాడు దేవుడు. నువ్వు దేనికి? ఇక్కడ కరెక్ట్గా లేదు, నాకు అక్కడ కంఫర్ట్గా ఉంది. అక్కడ నాకు నీ కంఫర్ట్ అంటే ఏంటి? నీకు భజన చెయ్యాలా, నీకు దూపం వేయాలా, నీకు అనుకూలంగా ఉండాలా, నువ్వు చెప్పిన సొత్తల్లా వినాలా. ఖండిస్తే వద్దు, గద్దిస్తే వద్దు. మరి మా మాట వెనకు నీ మట్టి చెప్పుకెళ్ళిపోతుండ. అలాగా ఇట్టివారు మరణమునకు ఎంత మాట అండి, ఎంత మాట అండి, ఎంత మాట అండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 25వ వచనం. సామెతల గ్రంథం
ముగించుకుందాం. వచ్చే వారం మిగతా భాగం లెంత్ ఎక్కువ అవుతుంది. వచ్చే వారం చెప్తాను మిగతా భాగం. కెమెరా ఆన్ చేయనైనా లెంత్ ఎక్కువ అవుతుంది. ప్రార్థన చేసుకుందాం. వచ్చే వారం మరికొన్ని మాటలతో రెడ్ బటన్ మెల్లిగా